electric current, class 4. Yes students, welcome back to our YouTube channel. This is your Raj sir. Today we are going to discuss about electric power, overloading, short circuit, the last class in the electric current, right? So my dear students who are watching our YouTube channel, our classes, first you go to class 1 in playlist, it is there, class 2 and class 3. So now we are at class 4. In this class 4 we are going to discuss in detail about electric power. So many students, 95% students పవర్ అంటే అర్థం కాదు. ఎలక్ట్రిక్ కరెంట్ వోల్టేజ్ గురించి నేర్చుకున్నాం, రెసిస్టెన్స్ గురించి నేర్చుకున్నాం. మరి పవర్ అంటే ఏంటో తెలియదు, చాలా సింపుల్ గా నేర్చుకుందాం. ఓకే, వన్స్ లుక్ హియర్. ఓకే రైట్, ఇక్కడ వచ్చేసి 100 వాట్స్ బల్బ్ అని చెప్పేసి మనం ఒక్కొక్క బల్బ్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ బల్బ్. బల్బ్ ఫిలమెంట్ ఈజ్ మేడ్ విత్ టంగ్స్టన్. మీకు ఇది థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ తెలిసినది. సో ఇక్కడ బల్బు రేటింగ్ 100 వాట్స్ బల్బ్ అని ఇచ్చాడు. సో దాని మీనింగ్ ఏంటి, ఒకసారి ప్రాక్టికల్ గా దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. 100 వాట్స్ బల్బ్ అంటే మనకి దాని మీనింగ్ ఏంటంటే ఒక సెకండ్ కి ఎంత ఎనర్జీ తీసుకుంటది అని చెప్తుంది. ఇక్కడ ఒక సెకండ్ కి 100 జౌల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది, అంటే ఖర్చు చేస్తుంది అని మీనింగ్. అర్థమైందా? సో వెరీ క్లియర్ అన్నమాట. 100 వాట్స్ అంటే 100 జౌల్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ you have seen this type of different bulbs. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం ఒక బల్బ్ చూస్తున్నాం. చూడండి, ఈ బల్బ్ వచ్చేసి క్లియర్ ఇక్కడ మనకి వాల్యూ చూడండి, ఇక్కడ 7 వాట్ అని ఉంది. 7 వాట్. సో మనం ఇప్పుడు ఈ బల్బ్స్ ని వాడుతున్నాం. ఇది పానాసోనిక్ అని చెప్పేసి, క్రాంప్టన్, ఫిలిప్స్, ఇవన్నీ మన కంపెనీలో ఉన్నాయి. 7 వాట్ బల్బ్ ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ? ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం వన్స్ అపాన్ ఏ టైం లాంగ్ ఎగో 100 వాట్స్ బల్బు యూజ్ చేసాం. ఇందులో 50 వాట్ కూడా ఉంటుంది. 50 వాట్ ఉంటుంది, 100 వాట్ ఉంటుంది. ఓకే, గ్లాస్ బల్బు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వాడుతున్నాం మనము 7 వాట్. 7 వాట్ బల్బు. సో ఇందులో 9 వాట్ బల్బు కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ 14 వాట్స్, 12 వాట్స్, కంపెనీని బట్టి డిఫరెంట్, చాలా తక్కువ. చూడండి, సో మీనింగ్ ఏంటి ఇక్కడ? 7 వాట్ అంటే సింపుల్ గా 7 జౌల్స్ తీసుకుంటది ఒక సెకండ్ కి. 9 వాట్ మీన్స్ 9 జౌల్స్, 14 వాట్స్ మీన్స్ 14 జౌల్స్ ఒక సెకండ్ కి ఖర్చు అయ్యే ఎలక్ట్రికల్ ఎనర్జీ. మరి ఇక్కడ వచ్చేసి మనం పాస్ట్ ఇయర్స్ ఎగో వాడిన ఈ బల్బ్స్ మనకి కాస్ట్ తక్కువే, కానీ 100 జౌల్స్ ఎనర్జీ, 100 జౌల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక సెకండ్ లో ఖర్చు అవుతుంది. ఓకే, మీరే ఆలోచించండి. ఒక సెకండ్ కి ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెడితే మనకి ఎక్కువ కరెంట్ బిల్ కూడా పే చేయాలి, తక్కువ ఖర్చు పెడితే తక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అవుతుంది. సో అందుకోసమే మనం ఈ బల్బ్స్ నుంచి ఈ జనరేషన్ లో ఈ బల్బ్స్ కి, ఎల్ఈడి బల్బ్స్ కి వచ్చేసాం. రైట్, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ క్రాంప్టన్ ఈ బల్బ్ వచ్చేసి మనకి సైజ్ లో ఉంటుంది. మనం డైలీ రోడ్ సైడ్ లో చూస్తున్నాం, షాప్స్ లో చూస్తున్నాం. ఓకేనా? కెన్ యూ సే ద పవర్ ఆఫ్ ద బల్బ్? చిల్డ్రన్, మై డియర్ స్టూడెంట్స్, దిస్ బల్బ్ ఈస్ 50 వాట్ ఓన్లీ. 50 వాట్, 40 వాట్, 50 వాట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది 50 వాట్ బల్బే. ఈ బల్బు 100 వాట్స్, కానీ ఎక్కువ పవర్ తీసుకుంటుంది. రీజన్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఎల్ఈడి బల్బు మనకు ఓన్లీ వైట్ లైట్ మాత్రమే ఇస్తే, మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ బల్బు లైట్ తో పాటు ఇక్కడ ఏమి ఇస్తుంది నాన్న? హీట్ కూడా ఇస్తుంది. లైట్ ప్లస్ హీట్, ఇది లైట్ ప్లస్ హీట్ రెండు ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుంది. ఓకేనా? ఇది లైట్ మాత్రమే ఇస్తుంది. సో మనకు కావాల్సింది లైట్. లైట్ కావాలన్నప్పుడు మనం బల్బ్ని హీట్ కూడా, ఇక్కడ అది సమ్మర్ అయినా సరే, ఏ సీజన్ అయినా సరే హీట్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ పవర్ కన్జంప్షన్ జరుగుతుంది, పవర్ తీసుకుంటుంది, ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. సో మనం ఆ బల్బ్స్ ని అవాయిడ్ చేసేసి ఈ బల్బ్స్ కి వచ్చాం. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, మై డియర్ స్టూడెంట్స్, వన్స్ ఫోకస్. రైట్, సో యూ మైట్ హ్యావ్ సీన్ దీస్ ఎలక్ట్రిక్ డివైజెస్. ఇదేంటినా? ఎలక్ట్రిక్ హీటర్. ఇది వచ్చేసి మన వీడియో లైట్స్. ఓకే, మీరు వచ్చేసి ఇలాంటి స్టూడియో సెటప్స్ లో, ఫోటో స్టూడియోలో, వెడ్డింగ్ షూట్స్ లో వాళ్ళు యూజ్ చేసే ఈ లైట్స్ మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఇందులో చూసారా, ఇందులో ఒక చిన్న పెన్సిల్ బల్బ్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మినిట్, ఇక్కడ వచ్చేసి దేర్ ఈజ్ ఎ బల్బ్. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బల్బ్ ఉంది ఇందులో. ఈ బల్బు ఓకేనా, సో మన దగ్గర కూడా ఉంది. ఈ పెన్సిల్ బల్బ్ వచ్చేసి 500 వాట్స్, మనకు వచ్చేసి 1000 వాట్స్ ఉంటాయి. ఇవి కూడా 500 వాట్స్.
ఒక సెకండ్కి 500 జౌల్స్ ఎనర్జీ తీసుకుంటుంది, ఒక సెకండ్కి 1000 జౌల్స్ తీసుకుంటుంది. ఓకేనా, 500 వాట్స్ 1000 వాట్స్ బల్బ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ హీటర్స్ తీసుకుంటే మనకి మినిమం 1000 వాట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 వాట్స్ అంటే 1000 జౌల్స్ తీసుకుంటుంది. 1.5కి 1500 వాట్స్ కూడా ఉంటుంది, మనకి 1500 జౌల్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్జంప్షన్. అండ్ 2000 వాట్స్ హీటర్స్. 3 టైప్స్ ఆఫ్ హీటర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ 2000 వాట్స్ తీసుకుంటే ఇమ్మీడియట్గా ఫాస్ట్గా హీట్ చేస్తుంది. 20 మినిట్స్లో హీట్ అయ్యే వాటర్, బకెట్ వాటర్ 10 మినిట్స్లోనే హీట్ చేస్తుంది. ఎందుకు అంటే ఒక సెకండ్కి 200 జౌల్స్ ఎనర్జీ కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఎనర్జీ తీసుకునే రేటుని మనము పవర్ అంటున్నాము మై డియర్ స్టూడెంట్స్. ఓకే, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద పవర్ కాన్సెప్ట్. సో పవర్ అంటే ఏమర్థం చేసుకున్నాము? ఒక సెకండ్కి ఫిక్స్డ్ ఒక యూనిట్ టైంలో ఎంత ఎనర్జీ తీసుకుంది, లేదు అంటే ఎంత వర్క్ చేసింది అనే దాన్ని మనం ఇక్కడ పవర్ అంటున్నాము. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ కన్వర్టెడ్ విత్ ఇన్ ఏ సర్క్యూట్. ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ ఆర్ కన్వర్టెడ్ అంటే బల్బ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. హీటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీటర్. ఓకేనా, సో అట్లా డిఫరెంట్ పర్పస్లో కన్వర్ట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దాన్నే మనం ఇక్కడ పవర్ అంటున్నాము. ఓకేనా డియర్ స్టూడెంట్స్, వన్స్ రైట్ డౌన్ దిస్ డెఫినేషన్. ఓకే, so now let us discuss about the power. So based on the definition, discuss neatly the definition of power. Power denoted with P and it is a scalar physical quantity. Power P is equals to work by time. The rate of doing work is called power. Simple గా రాస్తాను సార్ అంటే the rate of doing work is called power. Power is equals to work by time. Power is equals to energy by time also. ఎనర్జీ కన్జంప్షన్ కూడా మనకి ఎనర్జీ తీసుకునే రేటు. ఓకే, చెప్పుకున్నాం 100 వాట్స్ బల్బ్ అంటే ఒక సెకండ్కి 100 జౌల్స్ ఎనర్జీ తీసుకుంటుంది. సింపుల్, గుర్తుపెట్టుకోవడం. ఓకేనా, సో పవర్ ఫార్ములాస్ వీఆర్ రైటింగ్. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైం. మీరు క్లియర్గా వర్డ్స్లో రాసుకోండి. మీరు ఎంత బాగా నోట్స్ రాసుకుంటే మీకు అంత బాగా ఈ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ మనకు అవసరమా కాదా? అవసరమే కదా, రైట్, అందుకోండి మరి. ఓకే, ఎనర్జీ బై టైం, వర్క్ బై టైం. నెక్స్ట్ పవర్ ఫార్ములాస్ మనకి ఇంకొక ఫార్ములా తీసుకుంటే మనకి వచ్చేసి పవర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ థింగ్స్. వాట్ ఆర్ ద పారామీటర్స్? వోల్టేజ్ అండ్ కరెంట్. డైరెక్ట్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ కూడా మనము తీసుకోవచ్చు. ఓకేనా, ఎలా వస్తుంది సార్ అంటే ఇక్కడ వచ్చేసి వర్క్ బై టైం. సో ఇక్కడ వచ్చేసి మనం వర్క్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు. మనం వచ్చేసి వర్క్ ప్లేస్లో మనకు వర్క్ డెఫినేషన్, వోల్టేజ్ డెఫినేషన్ ఏంటండి? వోల్టేజ్ డెఫినేషన్. సో ఇక్కడ మీకు ఇస్తున్నాను, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై ఛార్జ్. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఆన్ యూనిట్ ఛార్జ్. సో దీని నుంచి మనకు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ క్యూ వస్తుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ క్యూ. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ V ఇంటూ క్యూ, ఛార్జ్, వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ బై టైం. సో మనకి ఛార్జ్ బై టైం ఏమవుతుంది? ఇక్కడ కరెంట్ అవుతుంది. ఛార్జ్ బై టైం, Q బై T, కరెంట్. ఆల్రెడీ వి డిస్కస్డ్ V, Q బై T ఈజ్ నథింగ్ బట్ కరెంట్. సో మనకి ఇక్కడ డెఫినేషన్ నుంచి మనకు పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I. వన్ మోర్ ఫార్ములా, రైట్. సో మనకి ఇక నెక్స్ట్ వచ్చేసి Ohm's law. As per Ohm's law, we know that the Ohm's law formula V is equals to IR. As per Ohm's law, V is equals to I into R, right? సో ఇందులో V సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. I కావాలి అంటే V by R is equals to I, right? ఇక్కడ V వాల్యూ, I వాల్యూ తీసుకుంటున్నాను, రైట్ స్టూడెంట్స్? You write here power P is equals to V. Instead of V, if you write I into R, then what you will get? I into R. Instead of V, I am substituting I into R, and one more I is there. So from that we get power P is equals to I into I square R. Yes students, next here I want to substitute here I value. So what is I value? I is equals to V by R. So we know that power P is equals to V into I. Instead of V, we substituted, but instead of I, we are taking, what we are taking instead of I? V by R. So if you substitute V by R, V square by R. Here you will get V square by R.
Okay, I hope you understood. So these are the formulas, so don't get confused here. What are the formulas? First one is power is equals to energy by time. First one. Second one is as per definition, work and energy both are similar and same joules. Joule is the SI unit, and power is equals to voltage into current. Power is equals to I square into R. Power is equals to V square by R. Okay. So now 1, 2, 3, 4, 5 formulas are there. ఒకసారి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్ వాట్ we are going to discuss here. Okay, once pause the video, copy it. I'm going to clear it. Done. Next, here this power power 1 minute. Power P is equals to work by time. Power P is equals to energy by time, whatever it may be, electrical energy or whatever it may be. But here the SI unit we have to discuss here. Work unit is joule. Time unit is second. Then power unit is watt. W-A-T-T, watt. So power unit is watt. 1 joule per 1 second. 1 joule per 1 second is nothing but 1 watt. So very important, define 1 watt. 1 watt power is nothing but 1 joule per 1 second. ఏంటి మీనింగ్? ఒక సెకండ్ లో 1 joule ఎనర్జీ లేకపోతే 1 joule వర్క్ జరిగితే మనం ఆ డూయింగ్ రేట్ ని మనం ఇక్కడ 1 watt అంటున్నాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. రైట్, దిస్ ఇస్ ద SI unit of power. SI unit of power watt. It is denoted with W and joule by second. Both are the units, right? W అంటే మనకు ఫార్ములాలో వస్తే వర్క్ అవుతుంది. ఇక్కడ SI యూనిట్ పక్కన వస్తే ఒక నెంబర్ పక్కన వచ్చింది, 100 వాట్స్ నెంబర్ పక్కన వచ్చింది, SI యూనిట్ ఆఫ్ పవర్ అవుతుంది. పవర్ P is equals to W by T. ఇక్కడ వచ్చేసి ఫార్ములాలో వచ్చింది, వర్క్ అవుతుంది. నెంబర్ న్యూమరికల్ పక్కన వస్తే యూనిట్ అవుతుంది. ఓకే, సో నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రైట్, వాట్ ఈస్ 1 కిలోవాట్ అవర్? ఇది మన డైలీ లైఫ్లో మన ఇంట్లో మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ యూజ్ చేస్తున్నాము, ఈ ఎలక్ట్రికల్ పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాము. దీని ఖర్చు ఏంటి, కరెంట్ ఎలక్ట్రికల్ బిల్ ఎట్లా జనరేట్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎలా అర్థం చేసుకున్నానో మీకు అలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 కిలోవాట్ అవర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ కిలోవాట్ అవర్ అనేది ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను రాస్తున్నాను. స్టూడెంట్స్, హియర్ electrical heat energy or whatever it may be, energy by time is nothing but I said power. Energy is equals to what we can write? Power into time. Power into time. Power unit ఏంటి నాన్న ఇక్కడ? వాట్. పవర్ యూనిట్ వాట్, టైం యూనిట్ సెకండ్. బట్ మనం 1 అవర్ తీసుకుంటే టైంని 1 అవర్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ స్మాల్ h కానీ క్యాపిటల్ H కానీ తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి వాట్ ఇంటూ అవర్ అవుతుంది. ఎనర్జీ యూనిట్ యాక్చువల్లీ జౌల్, రైట్? సో మనకి ఇక్కడ వాట్ ఇంటూ అవర్ వస్తే అది ఎనర్జీ అని అర్థం. చాలా ఇంపార్టెంట్. వాట్ కనపడగానే మనం ఏమనుకుంటాం? పవర్ అనుకుంటాం. ఓకేనా, మనం ఇంటెలిజెంట్ కదా, అవునా? మర్చిపోవద్దు, వాట్ ఇంటూ అవర్. మరి ఇక్కడ పవర్ ఇంటూ టైం వస్తే ఏంటది? ఎనర్జీ. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసి మన క్లియర్ ఇక్కడ వాట్ ఇంటూ అవర్ వచ్చింది అంటే ఇదేంటి? ఇక్కడ ఎనర్జీ అని మీనింగ్. సార్ మరి కిలో వచ్చింది కదా సార్, కిలో వస్తే అది 1000 అని అర్థం. ఓకేనా, సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మీరు ఆల్రెడీ ఆన్సర్స్ నేర్చుకుంటారు, బట్ దాని మీనింగ్ ఏంటి అనేది కాన్సెప్చువల్ గా ఇలా వెళ్ళండి. సో నౌ దిస్ ఈజ్ 1 కిలోవాట్ అవర్. ఓకే, సో నేను క్యాపిటల్ H తీసుకుంటున్నాను. 1 కిలోవాట్ అవర్. చూద్దాం, 1 కి 1, కిలో మీన్స్ 1000, అన్ని ప్రోడక్ట్లు 1 into 1000 ఇంటూ డబ్ల్యూ మీన్స్ వాట్? డబ్ల్యూ అంటే మనకు వాట్. సో మాట్లాడుకున్నాం మనం, వాట్ ఈజ్ ఈక్వల్స్ టు జౌల్ బై సెకండ్. ఓకే, వాల్యూ పక్కన వచ్చింది కదా యూనిట్. సో ఐఎమ్ రైటింగ్ జౌల్ బై సెకండ్. స్టూడెంట్స్, అవర్ మీన్స్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. అవర్ మీన్స్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. దట్ ఈస్ 3600 సెకండ్స్. ఎలా వచ్చింది సార్ అంటే 60 minutes, ఈచ్ మినిట్ 60 seconds. 60 into 60 3600 seconds. మనకు వచ్చేసి ఇక్కడ సెకండ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. మొత్తానికి రాస్తే మనకి ఇక్కడ 36 lakhs 5 zeros వచ్చినాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, మన పాయింట్స్లో కాకుండా 36 lakhs జౌల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఖర్చు అయితే
దాన్నే మనం ఇక్కడ 1 కిలోవాట్ అవర్ అంటున్నాం. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 1 కిలోవాట్ అవర్. సో 1 కిలోవాట్ అవర్ మీన్స్ 36 lakhs జౌల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. బట్ సైంటిఫిక్ నోటేషన్ ప్రకారం స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే మనం ఇక్కడ 10 పవర్స్లో రాయాలి. ఒక డెసిమల్ తర్వాత ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉండాలి. సో ఐఎమ్ టేకింగ్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 3. సో దట్స్ వై 3 తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 3 into children 1 minute. Here 3.6 into point decimal point after we have what how much this how how many places are there? 3.6 point after 6 places are there. 10 power 6 joules. 3.6 into 10 power 6 joules అనేది మనకి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్స్ లో మనకి మెటీరియల్ లో కనిపించే పాయింట్. 3 kilowatt hour or small h or capital H, okay, included. Understood? Right? So this is the answer for this 1 kilowatt hour. But ఇక్కడ మనకు వచ్చేసి let's pause the video, copy it. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సార్ మరి ఈ హీటర్ని వాడుతున్నాము. ఇక్కడ వచ్చేసి హీటర్ రేటింగ్ ఇది వచ్చేసి 1 కిలోవాట్ అనే ఇస్తాడు, అవర్ ఇయ్యాడు. 1 కిలోవాట్ అవర్ రేటింగ్, అవర్ ఇయ్యలే. పవర్ రేటింగ్ ఎంత? 1 కిలోవాట్. 1 కిలోవాట్ అంటే ఏంటి? కిలో అంటే 1000 వాట్స్. 1000 వాట్స్ హీటర్ ఇది. ఈ 1000 వాట్స్ హీటర్ మన కరెంట్ బిల్లు 1 కిలోవాట్ అవర్ మీన్స్ 1 యూనిట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. 1 కిలోవాట్ అవర్ మనం ఎనర్జీ ఖర్చు చేసినామంటే 1 యూనిట్ పడుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త వినండి. ఈ హీటర్ మనం స్విచ్ ఆన్ చేసినాము. ఆన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 6 AM హీటరు స్విచ్ ఆన్ చేసాం. ఓకే, ఆన్ చేసినాం, రైట్? ఆన్ చేసాము. సరే మనం 20 minutesకి తీసుకున్నాము. ఇంట్లో ఇంకా మనం 3 బకెట్లు పెట్టేసినాం. 20 minutesకి హీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక 20 minutesకి హీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక 20 minutesకి, అట్లా మనం 3 times, ఓకే, డిఫరెంట్లో మన ఇంట్లో మనకు పర్సన్స్ ఉంటారు కాబట్టి మనం దాన్ని 7 o'clock వరకు కంటిన్యూస్గా వాడాం అనుకుందాం. 7 AM వరకు ఈ హీటర్ వాడాం. ఎంత టైం అయింది ఇక్కడ? టైం T is equals to 1 hour. 1 hour వాడాం. ఈ 1 hour వాడినప్పుడు మనకు ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది? ఓకే, ఇక్కడ పవర్ రేటింగ్ ఇచ్చాడు. సో నీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ కానీ, సరే హీట్ ఎనర్జీ మనకు కన్వర్ట్ అయింది. బట్ హీట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది కదా. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం. గుర్తుపెట్టుకోండి, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైం. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ పవర్ ఎంత అండి? హీటర్ పవర్ ఎంత? 1000 వాట్స్. ఈ 1000 వాట్స్ని ఏమన్నాము? 1 కిలోవాట్ అన్నాము, రైట్? మరి ఇక్కడ టైం ఎంత అయింది? ఇక్కడ హౌ మచ్ టైం హ్యాస్ టేకెన్? 1 hour టేకెన్. ఇదే యాక్చువల్ మీనింగ్ అనమాట. ఓకేనా? రైట్. సబ్జెక్ట్ గురించి నీకు పూర్తిగా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినాల్సిందే. సరే, నువ్వు స్కిప్ చేస్తే మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకేనా? ఎస్ స్టూడెంట్స్, సో మీరు వింటున్నారు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని, నేర్చుకోవాలని ఉంది అని పూర్తిగా నేర్చుకోండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, ఓకే, మిమ్మల్ని ఆపేవాడే లేడిక. ఓకే, రైట్. ఇదనమాట మీనింగ్. అదే ఈ హీటర్ నేను 2 గంటలు వాడితే, 2 hours వాడితే, దీని పవర్ రేటింగ్ 1 కిలోవాట్. సో నువ్వు వాడింది ఇప్పుడు 2 hours కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? 2 కిలోవాట్ అవర్ వస్తుంది. అంటే 1 కిలోవాట్ అవర్ అంటే మనకు 1 యూనిట్. 1 కిలోవాట్ అవర్ అంటే మనకి 1 యూనిట్ ఎనర్జీ మనకు మీటర్లో పడుతుంది. 2 కిలోవాట్ అవర్ అంటే 2 units ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది జనరేట్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అదే మనకి 2 కిలోవాట్ అవర్ ఉన్న, 2 కిలోవాట్ అంటే ఏంటి? 2000 వాట్స్ ఉన్న హీటర్ని మనం వాడితే 1 గంటకే 2 units పడతాయి. అట్లా అని చెప్పేసి అది 20 minutesలో హీట్ చేస్తే 1000 వాట్, ఇది 10 minutesలోనే హీట్ చేస్తుంది. ఓకేనా? అంటే మనకి తక్కువ టైంలో వర్క్ అయిపోతుంది. అది అబ్జర్వ్ చేయకుండా మనం హీటర్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి అది హీట్ అయినా అవాపరేట్ అయిపోయి బకెట్లో వాటర్ అయిపోయేదాకా కూడా మనం చూస్తే మనకి కరెంట్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. అది మనకు కష్టం అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా ఎనర్జీ ఎలా సేవ్ చేసుకోవాలనేది, రైట్? ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇఫ్ ఏ బల్బ్ ఈజ్ మార్క్డ్ 60 watt అండ్ 120 volts దెన్ ఫైండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంటు అందరికీ కనెక్ట్ కాదు, కానీ నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఎట్లా ఆలోచించాలంటే లాజికల్గా, రీజనింగ్గా ఆలోచించాలి. చాలా సింపుల్, ఏం తెలియకుండా నేర్చుకోవచ్చు దీని గురించి. నీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేర్చుకోవచ్చు నేను. ఓకేనా? ఇప్పుడు ఒక బల్బు, ఇవేం లేవు, బల్బే ఉంది. ఆ బల్బుకి ఏముంటుంది? రెసిస్టెన్స్ ఉంటుంది.
నువ్వు ఎంత వోల్టేజ్ ఇస్తున్నావు అనేది సెకండరీ మ్యాటర్. నువ్వు ఇచ్చే వోల్టేజ్ బట్టి కరెంట్ చేంజ్ అవుతుంది. వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ అన్నాం. మనము వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ చేస్తే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు బల్బుకి కామన్గా ఉన్నది ఏంటి, మనకు ఒక పేరు ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఏ బల్బు తీసుకున్నా సరే ఆ బల్బుకు కామన్గా ఒకటి ఉంటుంది, అదే రెసిస్టెన్స్. బల్బుకి కామన్గా ఏముంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా. బల్బు కామన్గా ఉండేది రెసిస్టెన్స్ ఆర్ అండి. ఈ బల్బుకు ఈ బల్బు అని కాదు, నువ్వు ఏ బల్బు తీసుకున్నా దానికి రెసిస్టెన్స్ ఎంత ఉన్నది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. ఆ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే మీకు తర్వాత క్వశ్చన్స్లో, పవర్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ చేంజ్ అవ్వదు కాబట్టి, ఓకేనా. ఎస్, రైట్. సో విల్ సబ్స్టిట్యూట్ ద బల్బ్ రెసిస్టెన్స్ మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. If a bulb is marked 60 watts and 120 volts, then find it resistance of the bulb, right? సో ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలి, ఏం చేద్దాము అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ 120 volts, పవర్ 60 watt. వోల్టేజ్, పవర్. ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్లో అయినా సరే నేను చెప్పేది ఏంటంటే నా స్టూడెంట్స్కి గివెన్ రాయమని చెప్తున్నాను. వాట్ ఈస్ గివెన్, ఏమి ఇచ్చాడు, ఇక్కడ వాల్యూ మార్క్ చేసుకోండి, 60 watt. ఈ 60 పక్కన యూనిట్ ఏముంది, వ్యాట్ ఉంది. వ్యాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్. సో గివెన్ ఇక్కడ వచ్చేసి రాస్తున్నాం మనం, గివెన్ పవర్ పి బ్రాకెట్లో పి ఈజ్ ఈక్వల్స్ టు 60 watt రాసేస్తాం. నెక్స్ట్ 120 volts. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్. హౌ మచ్ వోల్టేజ్ గివెన్ హియర్, వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు 120 volts. 60 watts 120 volts ఇచ్చాడు. నెక్స్ట్ గివెన్ తర్వాత మనం రాయాల్సింది ఫైండ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో మీరు గివెన్ రాస్తాను, నెక్స్ట్ ఏం రాస్తున్నాను, ఫైండ్ రాస్తున్నాను, నెక్స్ట్ ఫార్ములా రాస్తాను, ఓకే. ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ బల్బ్ ఇఫ్ బల్బ్, ఫైండ్ రెసిస్టెన్స్ అన్నాడు. క్లియర్గా ఇక్కడ ఫైండ్ రెసిస్టెన్స్ అన్నాడు. సో మనము రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఫైండ్ అవుట్ చేయాలి. రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ డినోటెడ్ విత్ ఆర్. సో ఎప్పుడైతే మనం వర్డ్స్, వాటి సింబల్స్ ఇలా రాసుకుంటామో మనకు స్ట్రైక్ అవుతుంది, ఇవి రెండు ఇచ్చాడు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏ ఫార్ములా, జస్ట్ బిఫోర్ స్లైడ్లోనే మనం మాట్లాడుతున్నాం. ఈ మూడిటికి ఉన్న ఫార్ములా ఏంటి అనేది మనము కన్సిడర్ చేస్తే మనకి పవర్, వోల్టేజ్, రెసిస్టెన్స్లో ఉన్న ఫార్ములా V²/R, పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు V²/R అండి, కదా, ఇదే కదా ఫార్ములా. సో V²/R అన్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే డైరెక్ట్, ఇక మనం ట్రాన్స్పోజ్ చేసుకొని చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా నుంచి ఆర్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి, P ఇంటూ ఆర్ అవుతుంది, Pని పంపించవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి ఫార్ములా రాసాము, సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. వీ కెన్ రైట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు V²/P. దీన్ని ఆర్గా సబ్జెక్ట్ చేసి రాస్తే, ఓకే. సో వాట్ ఈజ్ వోల్టేజ్ V, 120 volts. V² ఉంది కదా, మళ్ళీ ఇంటూ 120 volts బై పవర్ P హౌ మచ్, 60, రైట్. 60, 0 0 క్యాన్సర్, 6 1 జా 6 2 జా 122 జా 240. ఇక్కడ మనం మర్చిపోవద్దు, మనం ఫైండ్ అవుట్ చేసింది రెసిస్టెన్స్ కాబట్టి 240 ohms అనే విషయం మనం మర్చిపోతున్నాం, ఓకేనా. ఇక్కడతో ఆగొద్దు, మనం ఫైండ్ చేయమన్నాడు కదా, దేర్ ఫోర్ అని చెప్పేసి కన్క్లూజన్ రాయాలి. దేర్ ఫోర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ 240 ohms, ఓకేనా. సో ఇది రాయాలి కంపల్సరీ, రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ 240 ohms. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది మేము ఇక్కడ కన్క్లూజన్లో రాస్తున్నాం, ఓకే, రైట్. పాస్ ద వీడియో అండ్ కాపీ ద సొల్యూషన్. నోట్స్లో కంపల్సరీ కాపీ చేసుకోండి. రైట్, వాట్ ఈజ్ ఓవర్లోడింగ్? లాస్ట్ కాన్సెప్ట్కి వచ్చేసాము. ఓవర్లోడింగ్ చెప్పిన తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ షార్ట్ సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ముందే ఒక మాట షార్ట్ సర్క్యూట్ గురించి ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తా. షార్ట్ సర్క్యూట్ అంటే డైరెక్ట్ దిగో చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్, అంటే లైవ్ వైర్, ఇది 240 volts, ఇది లైవ్ వైరు, ఓకే. ఇది వచ్చేసి గ్రౌండ్ వైర్, గ్రౌండ్ అంటే న్యూట్రల్, 0 volts గ్రౌండ్ వైర్, ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది లైవ్. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అంటే రెండు వైర్లు డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రావడం. మనం డైరెక్ట్ 240 voltsని
240 volts లైవ్ వైర్ 0 volts లైవ్ వైర్ టచ్ అయితే ఇమ్మీడియట్గా వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల హై కరెంట్స్ ఇన్ఫినిటీ కరెంట్స్ వెళ్తాయి. ఇమ్మీడియట్గా మనకు స్పార్కిల్స్ వచ్చి ఫైర్ వస్తుంది. ఓకేనా. సో డైరెక్ట్ లైవ్ వైరు మన న్యూట్రల్ వైరు రెండు టచ్ అయితే మనకు వచ్చే సిచ్యువేషన్ ఏంటండి, షార్ట్ సర్క్యూట్. ఓకేనా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఓవర్లోడింగ్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 20 amps ఫ్యూజ్. ఇక్కడ మనం వచ్చేసి ఇంట్లోకి సప్లై అనేది బయట నుంచి తీసుకున్నాం, ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి బయట నుంచి తీసుకున్నాం, 2 వైర్లు తీసుకుంటాం. ఓకేనా. అది ఒకటి 240 volts, ఇది 240 volts వైరు, ఇది వచ్చేసి 0 వైర్. ఓకే. సో ఇక్కడ మీకు జస్ట్ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 240 ఇచ్చాను. ఇది వచ్చేసి ఫ్యూజ్ అనేది మనం దేనికి కనెక్ట్ చేయాలి, లైవ్ వైర్కి కనెక్ట్ చేయాలి. రెడ్ వైర్ లైవ్, వైట్ వైర్ వచ్చేసి ఇక్కడ 0 volts న్యూట్రల్ వైర్. ఓకే. సో జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇలాగ ఇంట్లోకి తీసుకొని మీటర్ కనెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఎంసీబీ స్విచెస్ ఉన్నాయి ఇంట్లో. సో ఆ ఎంసీబీ స్విచెస్ లేనప్పుడు ఇంతకు ముందు మనం ఫ్యూజెస్ వాడాము. అయినా సరే ఫ్యూజ్ అనేది మనకు బిఫోర్ మీటర్ ముందే మనం కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే సేఫ్టీ డివైస్. చూడండి ఒకసారి, ఇప్పుడు మన ఇంట్లో ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను. ఒక చిన్న రూమ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక హాల్లో చిన్న బల్బ్ ఉంది. ఈ బల్బు మనకి ఇట్లా వైర్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక స్విచ్ పెట్టేసి ఈ స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆన్ చేస్తే మన బల్బు గ్లో అవుతుంది. ఓకే. ఈ బల్బు గ్లో అయితే ఇప్పుడు ఈ బల్బు ఏం చేస్తుంది, నాకు కొంత కరెంట్ కావాలి, ఈ బల్బు వర్కౌట్ అవ్వాలి. ఆల్రెడీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, బల్బుకి ఏముంది, రెసిస్టెన్స్ ఉంది. సో మీకు కరెంట్ కావాలి అంటే ఏం చేయాలి, V/R, వోల్టేజ్ బై రెసిస్టెన్స్ చేస్తే ఈ బల్బుకి ఎంత కరెంట్ కావాలో తెలుస్తుంది. వోల్టేజ్ 240, బల్బు రెసిస్టెన్స్ ఇంతకు ముందుకు బల్బు రెసిస్టెన్స్ 240 వచ్చింది. 240/240 చేస్తే 1 amp ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా. రైట్. ఇప్పుడు 240 రెసిస్టెన్స్ ఉందనుకో, వోల్టేజ్ 240, V/R, I is equals to V/R, 240/240 1 ampere కరెంటు బల్బు తీసుకుంటుంది. నువ్వు స్విచ్ ఆన్ చేసావంటే ఇక్కడ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ లోడ్ ఎంత కరెంట్ కావాలో అంత కరెంటు వైర్లోంచి లాగేస్తుంది. ఆ వచ్చిన కరెంటు ఫ్యూజ్లోంచి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినాం, ఫ్యాన్కి ఎంత కరెంట్ కావాలో అంత కరెంటు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఒక ఏసీ వాడుతున్నాం, ఏసీ స్విచ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ వైర్లోంచే కరెంట్ రావాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకొక అప్లయన్స్ టీవీ తీసుకుందాం. ఈ హోమ్ అప్లయన్సెస్ మనం టీవీ ఆన్ చేసుకున్నాం అంటే మళ్ళీ కరెంటు ఎక్కడి నుంచి తీసుకుంటుంది, బయట నుంచే తీసుకుంటుంది. ఆ బయట నుంచి వచ్చే కరెంట్ ఇక్కడ నుంచి ఫ్యూజ్ నుంచి వస్తుంది. ఓకేనా. సో ఇట్లా మనం వచ్చేసి ఈ అప్లయన్సెస్ కనెక్ట్ చేసుకున్నాం. ఒక్కొక్కటి మనం స్విచ్ ఆన్ చేస్తున్న కొద్దీ మనకి కరెంట్ డిమాండ్ పెరుగుతుంది, కరెంట్ అనేది ఇక్కడ నుంచే వస్తుంది. ఓకేనా. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ప్లగ్ సాకెట్ కూడా ఉంది. ఈ ప్లగ్ సాకెట్లో మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. డిఫరెంట్ ఆపరేటర్స్ మనం ప్లగ్ సాకెట్ యూజ్ చేస్తున్నాం. రైట్. సో ఇక్కడ ఓవర్లోడింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇట్లా మనం ఒకసారి ఫంక్షన్స్ జరిగినప్పుడు ఈ బల్బ్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఉన్న సినిమా ఏంటనేది మీకు పిక్టోరియల్, రిస్క్ అయినా సరే ఇదంతా పీపీటీ చేసి మీకోసం అర్థం చేసుకోవడం కోసం చాలా క్లియర్గా ఇస్తున్నా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది 20 amps ఫ్యూజ్. మన ఇంట్లో మొత్తం వాడిన 15-12 amps మనం వాడము, అయినా 20 amps ఫ్యూజ్ తీసుకుంటాం. ఓకేనా. బట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ అప్లయన్సెస్ ఇంత కరెంట్ తీసుకోవు, కాకపోతే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ. ఓకే. సో లిజన్ కేర్ఫుల్లీ, మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ స్విచ్లు ఆఫ్లో ఉన్నాయి, మనం ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేసేసినాం. స్విచ్ ఇంతకుముందు ఓపెన్ సర్క్యూట్ ఉండే, ఇప్పుడు ఏమైపోయింది, క్లోజ్డ్ సర్క్యూట్ అయింది. ఓకే. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే ఈ బల్బ్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనుకుంటున్నాం, ఇక్కడ 2 amps కరెంట్ పాస్ అవుతుంది. 2 amps కరెంట్ తీసుకుంటుంది అని అనుకుంటున్నాం, 2 amps కరెంట్. బట్ మనకి ఇక్కడ రేటింగ్ ఎంత అండి, 20 వరకు ఈ ఫ్యూజ్ అనేది వర్క్ చేస్తుంది. నువ్వు 20 amps తీసుకున్నంత వరకు వర్క్ చేస్తుంది. ఓకేనా. 2 amps తీసుకున్నాం, 20. ఓకేనా, నేను క్యారీ చేస్తా. ఓకే అని చెప్పేసి ఫ్యూజ్లోంచి కరెంటు, ఇక్కడ ఫ్యూజ్లోంచి మనకు కరెంట్ వస్తుంది. ఓకేనా. ఫ్యూజ్లోంచి ఇప్పుడు కరెంట్ ఎంత వస్తుంది, 2 amps వస్తుంది. ఈ టైం మన కరెంట్ వెళ్తుందా, ఇది ఓపెన్ సర్క్యూట్ ఇవన్నీ మనం ఆన్ చేయలేదు కాబట్టి కరెంట్ ఏమైనా ఇదే సర్క్యూట్ నా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకున్నాం కదా. ఫ్యాన్ ఆన్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ ఎంత తీసుకుంటుంది, 4 amps కరెంట్ తీసుకుంటుంది. సో బల్బు 2 amps తీసుకుంటుంది, ఫ్యాన్ 4 amps తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మొత్తం మనకి ఎంత కరెంట్ అయింది, 2 + ఫ్యాన్ తీసుకునే 4, మొత్తం
20 amps బదులుగా 2 + 4 6 ఆంపియర్ కరెంట్ అనేది 20 amps 6 amps కరెంటే పోతుంది. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఓకేనా. అలాగే మనం వచ్చేసి ఈ మనకి ఇక్కడ వచ్చేసి ఏసీ ఆన్ చేసుకున్నాం. ఏసీ ఆన్ చేసుకుంటే 8 amps తీసుకుంటుంది. 6 + 8 హౌ మచ్? 14 amps. 20 amps ఇక్కడ మనకి ఎంత ఉందండి? 14 amps ఉంది. సరిపోతుంది, మోస్తా, నేను క్యారీ చేస్తా, నో ప్రాబ్లం అని చెప్తుంది ఫ్యూజ్. ఓకే. నెక్స్ట్ మనం టీవీ ఆన్ చేసుకున్నాం. 14 + 6 20కి 20 amps అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఇంట్లో ఉండదు. ఎందుకు అంటే ఒక 5-6 amps ఎక్కువనే ఉంటుంది స్పేర్గా. ఓకే. మన కన్జంప్షన్ ఇట్లా 14 ఉంటే 20 amps స్విచ్ పెట్టుకుంటాం, 5 amps ఎక్కువనే పెట్టుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మొత్తం ప్యాక్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి సాకెట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ స్పేర్గానే ఉంది. బట్ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు ఓవర్ లోడింగ్ అనేది చెప్తున్నాం. మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్ అయింది, ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అయింది, ఇంట్లో ఏదో ఈవెంట్ అయింది. అప్పుడు ఏమవుతుంది? మీకు చూపించిన వీడియో లైట్స్, ఈ వీడియో లైట్ అయితే ఎంతమంది చూపించానో అలాంటి లైట్స్ ఎక్స్టెన్షన్ బాక్స్లో కెమెరామెన్ వచ్చేసి ప్లగ్ సాకెట్ పెట్టేసి ఎక్స్టెన్షన్ బాక్స్ తీసేసి 2-3 లైట్స్ ఆన్ చేసేస్తాడు. అలాంటప్పుడు అక్కడ కూడా కరెంటు ఇమ్మీడియట్గా ఇక్కడ మనము వీడియో లైట్స్ వాడాం కాబట్టి, స్విచ్ ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 5 amps కరెంటు వెళ్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు 5 amps కరెంట్ తీసుకుంటాం. 20 + 5 25. ఓకే. ఈ ఫ్యూజ్ కెపాసిటీ 20, ఇది 25, రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఈ ఫ్యూజ్ బరస్ట్ అయిపోయి మనకు కాలిపోతుంది. ఈ ఫ్యూజ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, ఇది మొత్తం బరస్ట్ అయిపోతుంది. ఓకేనా. అది అవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యూజ్ సేఫ్టీ డివైస్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. 1 minute. మీకు ఇది ఒక కాపర్ వైర్ చూపిస్తున్నా. ఇది కాపర్ వైర్లో మనకి ఇట్లా వైర్ ఉంటుంది. ఇది ఇన్సులేషన్ అంటాం, ఇన్సులేటెడ్ కాపర్ వైర్. దీని చుట్టూ ప్లాస్టిక్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఉన్న ఈ కాపర్ వైరు, ఈ వైర్లోంచి కరెంటు ఎంత వరకు లిమిట్ ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకే. సో ఎక్కువ కరెంటు పోతే ఈ వైర్ కూడా దానికి హీట్ జనరేట్ అయిపోయి వేడైపోతుంది, హీట్ అవుతుంది వైర్. సో అది విషయం. అంటే మనం ఇక్కడ వాడిన వైరు ఎంత కరెంట్ వరకు క్యారీ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫ్యూజ్ వాడుతున్నాం. ఓకేనా. సో మనము యూజ్ చేసే వైర్స్ని బట్టి, ఓకే. సో ఇది వచ్చేసి 20 amps వరకు క్యారీ చేస్తుంది. ఇది ఒక వైర్ 20 amps కరెంటు దీంట్లోంచి పాస్ చేస్తుంది. అదే చిన్న వైర్లు ఉన్నాయి, దాంట్లోంచి 20 amps తీసామనుకో వైర్లో హీట్ జనరేట్ అయిపోయి ఈ పైన ఉన్న ఈ రబ్బర్ మొత్తం కాలిపోతుంది అనమాట. ఓకేనా. సో అట్లా ఈ వైర్లో యూజ్ చేసే మన మెటీరియల్ని బట్టి మనకు ఈ ఫ్యూజ్ కండిషన్ అనేది ఉంటుందండి. ఓకే. సో ఎప్పుడైతే 25 amps కరెంటు మోర్ దెన్ లిమిట్ కన్నా మనము ఈ వైర్లోంచి ఒకవేళ ఫ్యూజ్ లేదనుకో వాడామో ఏమవుతుంది? ఈ వైర్ మొత్తం హీట్ అయిపోయి ఈ ప్లాస్టిక్ మొత్తం మెల్ట్ అయిపోయి మనకి ఇప్పుడు ఈ 2 వైర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 వైర్స్ పక్కనే ఉన్నాయి. ఇది 240, ఇది 0 volts అనుకున్నాం. ఈ 2 వైర్స్ ఎలా ఉంటాయి? ఇలాగనే మెలికలు తిరిగి ఉంటాయి కదా. సో ఇప్పుడు రెండు హీట్ అయిపోయి ఇన్సులేషన్ అనేది కరిగిపోయి ఈ 2 వైర్స్ ఏమవుతాయి? ఇట్లా కాంటాక్ట్ లోకి వచ్చేస్తాయి. ఇట్లా కాంటాక్ట్ లోకి ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్లాస్టిక్ మొత్తం హీట్ అయిపోయి కరిగిపోతుంది. సో ఇది 240, ఇది 0 volts టచ్ అయ్యాయంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినట్టు. ప్లస్ మైనస్ 240 0 volts డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు స్పార్కిల్స్ వచ్చేసి పెద్ద మంటలు వచ్చేసాయి. సో అందుకోసం మనం చూస్తున్నాము, ఓకే, ఫైర్ యాక్సిడెంట్స్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయినాయని చెప్పేసి. సో ఓవర్ లోడింగ్, ఎక్కువ కరెంటు తీసుకోవాల్సిన కరెంటు లిమిట్ కన్నా ఒక వైర్ నుంచి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఓవర్ లోడింగ్ అనుతుంది. క్లియర్గా తెలిసిపోతుంది. దానిలో క్యారీ చేసే లోడ్ 20, మనం ఓవర్గా 25 చేసాం. ఓకేనా. సో క్లియర్గా మీకు పవర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ ఇదిగో ఈ వీడియో లైట్ అనేది మనం ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువ పవర్, ఎప్పుడో ఈవెంట్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి రైట్ ఈ సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇదిగో ఇక్కడ వచ్చేసి ప్లగ్ సాకెట్ మొత్తం ఫైర్ వచ్చేసి కాలిపోతుంది. ఇట్లా కన్నా మనకి ఫస్ట్ హీట్ అయిపోయి చిన్న పొగలు వచ్చేస్తాయి వైర్లోంచి. సో మనం చూస్తూనే ఉంటాము. మనం ఇప్పుడు లెసన్ విన్నాం కదా, ఏం చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి చూడండి. ఇక్కడ ఏదైతే మనం ఎక్స్ట్రాగా ఈ మెయిన్గా ఎక్స్ట్రా డివైజెస్ ఎవరైతే కెమెరామెన్ ఈ వీడియో లైట్స్ పెట్టాడో ఫస్ట్ ఆ డైరెక్ట్ నీకు తెలిసే డైరెక్ట్ ఆ ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసేసి 4 కాదు 2 వాడుకో, లేకపోతే 1 వాడుకో, లేదంటే ఒక ప్లగ్ నుంచి ఒక లైట్, ఇంకొక ప్లగ్ నుంచి ఇంకొక లైట్ తీసుకో అని చెప్పేసి
మనం అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తే మన ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. లేదంటే మొత్తం మనకి ఈవెంట్ అంతా స్మాష్ అయిపోతుంది. లేదంటే మనకి ఇక్కడ ఎంసీ స్విచ్లు ఉంటే ఆటోమేటిక్గా ఎంసీ స్విచెస్ అనేవి చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. సో ఈ రెడ్ మార్క్ అనేది మనకి మెయిన్ డైరెక్ట్ సప్లై. మిగతా అవి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క 20 amps ఇవి 4 ఉన్నాయి కదా, 4 rooms కి 420 amps. ఇక్కడున్న ఈ ఫ్యూజ్ డివైస్ కాకుండా దీని ప్లేస్లో ఎంసీబీ అనేది ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనం ఓవర్లోడ్ వేస్తామో ఆ రూమ్ ఏ ప్లగ్ స్విచ్ కనెక్ట్ చేసినావో ఆ ప్లగ్స్ ఈ ఎంసీ స్విచ్ అనేది కిందికి పడిపోతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ఓకేనా? సో అది. సో ఇన్ కేస్ ఏదైనా మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఎమర్జెన్సీగా జరిగి ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ గురైనా సరే, ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మనం ఈ మెయిన్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న మన ఈ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్ చేతితో పట్టుకొని కిందికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఇంట్లో పవర్ సప్లై స్టాప్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ పవర్. మీకు పవర్ గురించి చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ వైర్ అనేది ఇలా కాలిపోయి మీకు పొగలు వచ్చేస్తుంటాయి. ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది ఇక్కడ. రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద వీడియో? Yes, like and subscribe to our channel. Forward to the 10th class students. Raj sir is signing off.